కోపము, ఉబ్బును. ఉబ్బును అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇది నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశానని పొంగిపోతుంటాడు. ఆ పొంగు 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 చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఎక్కడో అక్కడ దానికి ఒక చిన్న ఇబ్బంది వస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం పెద్ద నిందావాక్యం ఒకటి పలికేసి దిక్కుమాలింది, ఇది నాదేమిటి పాని అంటాడు. అది అంటే ఇది నాది అని అంత పొంగు నువ్వు పొందినదైతే అది పాడవుతున్నప్పుడు కూడా నువ్వే దానికి కర్తవ్యతానిష్టతో ఉండి అరే ఇది పాడవుతోందని బెంగ కూడా పెట్టుకుని దానికి నువ్వే కదా సంరక్షించడానికి కూడా పూనుకుని ఏదో చెయ్యాలి, బాధతో కదా అది పూర్తవ్వాలని చేయి దాటితే అలా ఉండదు. రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు. కొన్నింటికి రామకృష్ణ పరమహంస, శంకర భగవత్పాదులు వీళ్ళు చెప్పినట్టు లోకంలో చెప్పగలిగిన వాడు లేరు. వెనకటికి ఒకడు కొండ మీద ఇలా వాలుగా ఉన్న చోట ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు. కనబడ్డ వాళ్ళందరినీ పిలిచి మరీ చెప్పాడు, ఎక్కడ కడుతున్నానో తెలుసా? కొండ కిందన ఆ వాలు మీద కడుతున్నాను. అక్కడ నిలబడి చూసావనుకో సూర్యోదయం కనపడుతుంది, సాయంకాలం పెరట్లోకి వెళ్ళావనుకో సూర్యాస్తమయం కనపడుతుంది. ఉత్తర దిక్కుకు వచ్చాడు చూసావనుకో పెద్ద గాలి ఇయకుండా అలా పెద్ద పెద్ద చెట్లు పువ్వులు అన్నీ కనపడతాయి. దక్షిణానికి వచ్చి ఇంటి తలుపు తీసి నించున్నాం అనుకో చల్లటి గాలి చెట్ల మించి, అది పూల చెట్ల మించి ఎంత పుష్ప పరిమళమో తెలుసా? అసలు ఆ ఇంట్లో ఉన్నవాడికి అనారోగ్యం ఏమిటయా, ఓషధీ వృక్షాల మించి వస్తుంటుంది గాలి, అటువంటి ఇల్లు కట్టాను అన్నాడు. ఇప్పుడు ఉబ్బు ఇదంతా నేనే 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 కట్టాడు. కొన్నాళ్ళైంది, అందరినీ తీసుకొచ్చాడు, చూపించాడు, పంపించాడు, ఫోటోలు తీసుకున్నాడు, సెల్ నిండా పెట్టుకున్నాడు, వాట్సాప్లో పెట్టాడు, అన్నీ అయిపోయాయి. ఓ రోజు పెద్ద గాలి బయలుదేరింది. మరి కొండ మీద గాలి అంటే ఊళ్ళో గాలి కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మెల్లిగా గాలికి ఒక్కొక్కటి పడిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ ఉబ్బెంత ఉంటుందో ఆ ఉబ్బంత ఉన్న చోట ఏమవుతుందంటే పడిపోవడం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఒక బుడగ ఉందనుకోండి, మీరు గాలి ఊతున్నారు కూడా ఉబ్బుతూ ఉంటుంది, ఆ ఉబ్బడంలోనే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది పేలిందనుకోండి ఇంకా మళ్ళీ బుడగగా కూడా ఉండదు, ముక్కలుగానే ఉంటుంది అంతే. అందుకే ఉబ్బుకి చిట్ట చివరి స్థితి ఏమిటంటే పేలిపోవడం. అందుకు మంచిది కాదు సుమ. ఉబ్బి అలాగే ఉంటే వచ్చిన నష్టం లేదు, పోనీ మెల్లిగా ఏదో తగ్గించవచ్చు. ఉబ్బింది పేలుతుంది, అది ప్రమాదం. ఇప్పుడు ఇల్లు కట్టాడు కదా, పెద్ద గాలి వచ్చింది, ఎలా? దాని మీద మమకారం ఉంది, ఇది నాదని చెప్పాను చాలామందికి. రేపు పొద్దున ఏదే మీ ఇల్లు గాలి పడిపోయిందా, అక్కడే దుక్కెట్టావా బాబు, మరి ఇలా గాలి వాన రావు మన ఊళ్ళో, చూసావా ఎలా పడిపోయిందో అంట, మళ్ళీని అవమాన కారణం కదా. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, తనది కాదు. అప్పుడు ఏం చెప్తే ఆగుతుంది ఇల్లు అంటే వాయువు కదా వస్తున్నది, అందుకని వాయుదేవుడా నీకు నమస్కారం, నాకు చాలా భక్తి, ఆపు అని బయటకు వచ్చి చూశాడు, అలాగే వస్తుంది గాలి. ఓహో ఈయన పేరు చెప్తే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇల్లు అంటే ఆపుతాడని చెప్పి ఇది నా ఇల్లు కాదు, ఇది హనుమ ఇల్లు, రేపే బోర్డు పెడతా హనుమత్ నిలయమో అని పెడతాను, పాడు చేసుకుంటే పాడు చేసుకో మీ అబ్బాయి ఇల్లు అన్నాడు. అయినా గాలేం ఆగల. ఓహో ఈయన హనుమంతుడి పేరు చెప్తే ఎందుకు ఆగలేదంటే హనుమంతుడికి దేని మీద నా ఆశ ఏమి, అందుకని కొడుక్కి ఇలాంటివి ఆశలు ఏం లేవని వదిలేస్తున్నాడు. కానీ రాముడి ఇల్లు అంటే హనుమ ఒప్పుకోడు కాబట్టి రాముడి ఇల్లు ఎలా పడగొడతానా అని తండ్రిని అడుగుతాడు. అందుకని ఇది శ్రీరామ నిలయం అన్నాడు. ఏం ఊరుకోలేదు గాలి, బ్రహ్మాండమైన గాలి వచ్చి పెళ్ళమని అన్నీ పడిపోతున్నాయి, బయటికి పోయి నిచ్చిని ఇది రాముడిది కాదు హనుమంతుడిది కాదు దయ్యం కొంప అని వెళ్ళిపోయాడు. అదేంటి మరి కట్టినప్పుడు అంత గొప్పగా అన్నావు, పోయేటప్పుడు దయ్యం కొంప అంటున్నావు అంటే ఉబ్బు అలా ఉంటుంది పేలిపోవడం. కాబట్టి ఉబ్బొద్దు దేనికి, దానికి పరిష్కారం ఏమిటి అంటే పొందకుండా ఉండలేవు. గృహస్థాశ్రమంలో మా అబ్బాయి అనకుండా ఎలా ఉంటావు, మా అమ్మాయి అనకుండా ఎలా ఉంటావు, మా ఇల్లండి అనకుండా ఎలా ఉంటావు, నేనేనండి ప్రవచనం చేసింది అనకుండా ఎలా ఉంటావు అనుకో. కానీ అన్నిటికీ విరుగుడు మనసులో మాత్రం ఒకటి అనుకుంటుండు ఎప్పుడు, ఇవన్నీ ఈశ్వరుడు నాకు ఇచ్చినవి అనుకుంటుండు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు నాకు, భగవంతుడు నాకు ఇచ్చి ఆయన ఎంతో సంతోషంగా నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు. ప్రవచనం నేను చేయడం ఏమిటి, మహానుభావుడు విదురుడు గురించి చెప్పవలసి వస్తే నేనా చెప్పగలిగిన వాడిని, ఏం తెలుసని చెప్పను, ఆ విదురుడు అనుగ్రహించి చెప్పించాడు నా చేత. పగలంతా వర్షం, సాయంకాలం పిచ్చి పిల్లలందరూ వింటారని ఆగిపోవడం ఏమిటి, అది భగవద్ అనుగ్రహం అని అనుకున్నాను అనుకోండి. ఉబ్బు లేడు, పేలడం లేదు, రెండూ లేవు. దానికి కారణం వాడు కాబట్టి వాడు ఉబ్బవలసిన వాడు, వాడికి ఉబ్బడం ఉందేమో కానీ పేలడం లేదు కాబట్టి గొడవే లేదు. కాబట్టి నీ మీద పెట్టుకోకు, వాడి మీద పెట్టు. కొడుకు మంచివాడు, నా గొప్ప కాదు, మంచి కొడుకునికి అందామని సంకల్పాలు ఉంటాయేమిటి, కొడుకునికి అందామని సంకల్పం ఉంటుంది కానీ ఈశ్వరానుగ్రహం మాట విని కొడుకుని ఇచ్చాడు. ఈశ్వరానుగ్రహం స్వగృహేని సంకల్పం చెప్పుకొని ఏ చిన్న ఇల్లు, ఓ చిన్న ఇల్లు ఉంది కాకినాడలో, ఈశ్వరానుగ్రహం ఒకళ్ళ దగ్గర చేయిచాపన అవసరం లేకుండా హాయిగా న్యాయంగా సంపాదించుకు తినడానికి భగవంతుడు ఉద్యోగం ఇచ్చాడు. ఈశ్వరానుగ్రహం అనుకూలవతినైన భార్యనిచ్చాడు. నీకున్న వాటి గురించి నువ్వు సంతోషించవు, కానీ అది ఈశ్వరానుగ్రహం అంటుంది. అప్పుడు నువ్వు పేలిపోవడానికి పొంగిపోవడానికి కారణాలు ఉండవు. ఉబ్బుని పరిశీలించడానికి అది కారణం అవ్వాలి. కానీ చేయకూడని పనులన్నీ చేసేసి ఇవి చేయడానికి ఈశ్వరుడే నాకు అవకాశం ఇచ్చాడని మాత్రం అనకూడదు. అలా అన్వయం చేయడానికి శాస్త్రం అంగీకరించదు. కాబట్టి ఈ ఉబ్బుని పరిశీలించుకోవడం వచ్చిందనుకోండి, అఘటనాఘటన కార్యములు కూడా అవుతాయి. ఎందుకంటే ఉబ్బు లేకపోవడమే ఈశ్వరానుగ్రహానికి కారణం. నీకు ఒకప్పుడు
సంతోషించే కారణాలు ఉన్నాయి కానీ దుఃఖపడడానికి కారణాలు లేవు. అప్పుడు నువ్వేమన్నావు? ఇది నాది కాదు నీ వల్ల అన్నావు. అదే ఈశ్వరుడు సంతోషించడానికి కారణం. కష్టం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చి సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ గుర్తురాననుకోండి, చిరాకేస్తుందా వేదా? మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి కారణం కూడా ఏమిటి అంటే సుఖదుఖముల యందు ఒక రకమైన భావన, రెండిటి యందు ఆయనే గుర్తు రావడం. అప్పుడు ఉబ్బడానికి ఉండదు, పేలిపోవడానికి ఉండదు. నేను మీకు దానికి విరుగుడుగా ఉదాహరణ చూపించాలి అంటే రామకృష్ణ పరమహంసే ఒకప్పుడు ఒక మాట చెప్తారు. ఒక వ్యక్తికి కొడుకున్నాడు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకుకి తీవ్రమైన అనారోగ్యం చేసింది. వైద్యుడిని పిలిచి అడిగాడు, అయ్యా ఇంత అనారోగ్యం చేసింది, నా కొడుకు బ్రతుకుతాడా అని అడిగాడు. నీ కొడుకు బ్రతకడం కష్టం, ఈ అనారోగ్యము చేత వెళ్ళిపోతాడు, కానీ ఒక్కటి చేస్తే మాత్రం దక్కుతాడు. మనిషి యొక్క పుర్రెలో అంటే ఎప్పుడో సహజంగా చచ్చిపోయిన వాడిని కాల్ చేసిన తర్వాత మిగిలిపోయిన పుర్రె అని నా ఉద్దేశం. ఆ పుర్రె చేత్తో పట్టుకుంటే స్వాతి చినుకు అందులో పడాలి. పుర్రెలో స్వాతి చినుకు ఎక్కడ పడుతుందని పరిగెడతావు? స్వాతి చినుకు పుర్రెలో పడాలి. అందులో కొద్దిగా స్వాతి చినుకులు పడి నీరు పడిన తర్వాత ఒక భయంకరమైన త్రాచుపాము విషం 2-3 చుక్కలు అందులో పడాలి. ఈ నీళ్లు పుర్రెలో కలిపినవి పట్టుకొచ్చి నీ కొడుక్కి రేపటి లోపల పడితే బతుకుతాడు. ఆయనకి కొడుకునిచ్చినప్పుడు భగవంతుడే అన్నాడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడే, ఇప్పుడు ఆయనే కాపాడాలని అన్నాడు. ఆయనకి ఉబ్బు లేదు, పేరడం లేదు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఇచ్చింది బొమ్మన ఆయన పట్టుకుపోయాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం నాది, ఫలితం ఈశ్వరుడు ఇవ్వవలసింది. ఏదో వెళ్ళాడు, ఊరికి దూరంగా పోతే అనుకోకుండా ఓ చెట్టు కింద ఓ పుర్రి కనపడింది. ఆ పుర్రిలో చేత్తో పట్టుకున్నాడు. ఇదేమిట్రా ఆశ్చర్యం, పుర్రి కనపడింది, ఇవాళ స్వాతి నక్షత్రం, చినుకులు పడతాయన్నారని. స్వాతి నక్షత్రంలో చినుకులు పడ్డాయి. పుర్రిలో 3-4 చినుకులు పడి నీరు ఒక్క చుక్క చేరింది. అలాగా ఓ చెంచాడు నీరు వచ్చింది. ఎంత ఆశ్చర్యం, ఈశ్వరానుగ్రహం అని చూస్తున్నాడు. ఈలోగా ఆ పక్కనే చెట్టు తొర్రలో పడుకునుంది ఒక త్రాచుపం. దూరంగా ఒక కప్ప కనపడింది. దాన్ని పట్టుకుందామని చెప్పి త్రాచుపం పడగ విప్పింది. ఆ కప్ప, ఆ వ్యక్తి ఇలా పట్టుకుని ఉన్నాడు కదా పుర్రే, ఆ కప్ప పాము కొడుతుందేమో అని దూకడం కోసం ఈ చేతి మించి దూకింది. ఈ దూకడంలో పాము కూడా కప్పని పట్టుకుందామని ఒక్కసారి ఎగిరి పుర్రె మించి కప్ప కోసం దూకింది. ఆ దూకడంలో కప్పని పట్టుకుంటా అనుకుంటూ దూకుతోంది కాబట్టి దాని యొక్క కోరలలోంచి 2-3 విషపు చుక్కలు పుర్రెలో పడ్డాయి. పాము కప్ప వేపుకు పడి పట్టుకుని వెళ్ళిపోయింది. ఈయనకి కపాలమునందు స్వాతి చినుకులతో కూడినటువంటి నాగుపాము యొక్క విషం, త్రాచుపాము విషం దొరికిందా లేదా? పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎలా దొరికిందిరా అని వైద్యుడు 3 చుక్కలు పిల్లాడికి వేశాడు. లేచి కొడుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఉబ్బు లేని చోట పగలిపోవడం కూడా లేదు. రెండిటి యందు ఈశ్వరానుగ్రహమే నిలబడింది. ఇది జీవితంలో అలవాటు కాకపోతే అన్నిటికీ కర్తృత్వం నీ మీద పెట్టేసుకుని పొంగిపోతే పేలిపోవడం కూడా నీదే అయిపోతుంది. అలా వద్దు సుమా.